వెల్కమ్ టు నన్హా వరల్డ్. ఈరోజు అయితే పిస్తా షెల్స్తో ఒక మంచి ఫ్లవర్ వాజ్ అయితే చేసేద్దామండి. దానికైతే ఫస్ట్ నేను ఇక్కడ టూత్పిక్ తీసుకొని కొద్దిగా గ్లూగన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. గ్లూగన్ అప్లై చేసిన తర్వాత పిస్తా షెల్స్ ఉన్నాయి కదా, అవి 2 సైడ్స్ ఇలా అంటే క్లోజ్ అయిపోయేలాగా ఆ పిస్తా షెల్స్ అయితే మనం అతికించుకోవాలి. ఇలా పిస్తా షెల్స్ వేస్ట్గా పడేసే బదులు ఇలా మంచి డిఐవైస్ చేస్తే అంటే చూడడానికి చాలా బాగా యూనిక్గా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అంటే చాలా వీడియోస్ ఉన్నాయి వేస్ట్ మెటీరియల్స్తో బెస్ట్ క్రాఫ్ట్స్ ఉన్నవి. ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే నన్హా వరల్డ్ ఛానల్లో మీరు ఇలాంటి వీడియోస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మన ఫ్లేవర్ అయితే రెడీ అయిపోయింది. దీనికైతే నేను అక్రిలిక్ కలర్స్ రెడ్ కలర్ అయితే పెయింట్ యూస్ చేస్తున్నా. మీకు కావాలంటే వేరే కలర్స్ మీకు నచ్చిన కలర్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను అన్నమాట. ఒక కోటింగ్ వేస్తే ఫ్లేవర్ అంత మంచిగా కనిపించదు కాబట్టి ఫస్ట్ ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత అది కంప్లీట్గా డ్రై అవ్వనిచ్చి తర్వాత ఇంకొక సెకండ్ కోటింగ్ వేసుకుంటే అంటే చూడడానికైతే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే కింద ఏదైతే టూత్పిక్ ఉంది కదా దానికైతే గ్రీన్ కలర్ వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ పాలిస్టర్ క్లాత్ యూస్ చేస్తున్నానండి గ్రీన్ కలర్ అని అంటే 1 ఇంచ్ వెడల్పుతో 2 ఇంచెస్ పొడవుతో ఒక లీఫ్ షేప్ వచ్చే విధంగా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నా. పాలిస్టర్ లేకపోతే కాటన్ క్లాత్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ పాలిస్టర్ యూస్ చేస్తున్నా. ఈ విధంగా లీవ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గ్లూగన్ అయితే అప్లై చేసుకోవాలి. గ్లూగన్ అప్లై చేసిన తర్వాత ఇందాక ఏదైతే మనం లీవ్స్ కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే నీట్గా అంటే ఫ్లవర్ కిట్ల చుట్టూరా మనం అది లీవ్స్ అయితే అతికించుకోవాలి. ఇలా నేనైతే ఒకదాని తర్వాత ఒకటి 3 ఆకులు అంటే 3 వచ్చేలాగా పెట్టుకున్నా. మిగతా ఫ్లవర్స్ అన్నీ ఇలానే రెడీ చేసుకున్నాను అనమాట. ఒకదానికి 1 2 ఆకులు వచ్చేలాగా అలా ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇంకా ఫ్లవర్స్ కోసం బేస్ కావాలి కాబట్టి బేస్ కోసం నేను అంటే ఒకటి ఖాళీది నెయ్యి డబ్బా ఉంటే సో దాన్ని అయితే నేను బేస్గా యూజ్ చేస్తున్నా. మీకు కావాలంటే చిన్న వాటర్ బాటిల్స్ లేదా గ్లాస్ బాటిల్స్ కూడా అంటే యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. ఇలా ఈ కంటైనర్లో పైన కవర్ తీసేస్తే దాని తర్వాత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో ఫ్లవర్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేనైతే నీట్గా ఇలా అరేంజ్ చేసేసుకుంటే మన ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోతుంది పిస్తా షెల్స్తో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నన్హా వరల్డ్. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.